హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్బిఓ. మనం ఈరోజు ఈ వీడియోలో ఎటు గురించి చూస్తామంటే మన ఎస్బిఓలో ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యేదానికి మనం ఎలా ఫామ్ ఫిల్ చేయాలి, ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకు లాగిన్ డీటెయిల్స్ ఎలా దొరుకుతుంది, ఎక్కడ రిసీవ్ అవుతుంది, ఆ తర్వాత మనం ఆ లింక్ పెట్టి మనం ఎస్బిఓని లాగిన్ అవ్వాలి. ఈ పూర్తి వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి, ఎందుకంటే ఈ వీడియో మీకు ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు. కాబట్టి ఒక కంపెనీలో మనం జాయిన్ చేసి వర్క్ చేసేదానికి వచ్చాం కాబట్టి ఆ కంపెనీలో ఏం డీటెయిల్స్ ఇస్తారనే దాన్ని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు జాయిన్ చేస్తే మీకు బెటర్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఇన్ ఫ్యూచర్లో మీరు ఎస్బీఓలో కంటిన్యూ అయ్యేదానికి ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. దానికి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? మనం వీడియో లోపల వెళ్తాము. ఓకే, మీ ఇంటి యూజర్ వచ్చి మీకు లింక్ ఇలా సెండ్ చేసి ఉంటారో ఆ లింక్ను ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ మీరు ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా ఫిల్ చేసి సబ్మిట్ అయిపోతారు. ఓకేనా? ఈ డీటెయిల్స్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీరు ఈ ఫామ్ని ఫిల్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది మీ నేమ్. నేను ఇక్కడ డమ్మీ డీటెయిల్స్ ఇస్తున్నది కాబట్టి మీరు సేమ్ డీటెయిల్ అలాగే ఇవ్వదండి, మీ ఒరిజినల్ డీటెయిల్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వాల్సింది మీరు మీ ఈమెయిల్ ఐడి, కరెక్ట్గా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫిల్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు బై మెయిల్కే మీకు లాగిన్ క్రెడెన్షియల్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు డమ్మీ మెయిల్ ఐడి ఇచ్చారంటే అది మీకు రిసీవ్ అయ్యలేదు. సో కాబట్టి కరెంట్గా మీరు ఫామ్ ఫిల్ చేసేదానికంటే ఒక 5 minutes ముందర మీ జీమెయిల్ లాగిన్ చేసి యా మెయిల్ ఐడి అయితే మీకు యాక్టివ్లో ఉన్న మెయిల్ ఐడి మాత్రం ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. ఓకేనా? మొబైల్ నెంబర్ కూడా సేమ్ అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్గా ఎంట్రీ చేయండి. ఇప్పుడు కరెంట్గా మీ చేతిలో యా నెంబర్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసేదానికి కంఫర్టబుల్గా ఉందో ఆ మొబైల్ నెంబర్ మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కూడా మీకు ఇన్ ఫ్యూచర్లో కొన్ని కండిషన్స్లో కొన్ని టాస్కుల్లో మీరు ఖచ్చితంగా ఓటీపీ మీకు రిసీవ్ అయ్యేలా ఉంటుంది. అప్పుడు మీకు ఓటీపీ రిసీవ్ అవ్వకుండా పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది ఎప్పటికీ చేంజ్ కాదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేదే మీకు లైఫ్ టైం. మీరు ఎస్బీఓలో ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తారో అన్ని రోజులు మీకు అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు ఫాలో చేయాల్సింది బెటర్. వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మెయిల్ ఐడీస్ మాత్రం ఇవ్వండి. డమ్మీస్ది యావది ఇవ్వకండి. సరేనా? మీరు ఇప్పుడు మీ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోండి. ఫస్ట్ మీది స్పాన్సర్ నేమ్, స్పాన్సర్ది స్టాఫ్ ఐడి ఇక్కడ మీకు షో అవుతుంది. ఇక్కడ మీరు మీ నేమ్ ఫిల్ చేసుకోండి. ఓకే, నేమ్ ఫిల్ చేసింది. ఇక్కడ వచ్చి నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్ ప్లాన్ అని ఉంది కదా, ఈ ప్లాన్ని చూస్ చేసేదానికంటే ముందర మీరు ఖచ్చితంగా బాగా ఆలోచించిన తర్వాత ఈ చూస్ ప్లాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఎందుకంటే షేర్ అండ్ ప్రమోషన్ చేసేదానికి జస్ట్ ఒక మొబైల్ మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు, మీరు ఈజీగా చేసేయగలరు టాస్కులు అనేది. బట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు అది అంత ఈజీ కాదు. మీకు ఇక్కడ టాస్కులు చేసేది ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చే మెంబర్స్కి వాళ్ళు ఒక బిజినెస్గా ఫ్యూచర్లో వాళ్ళు ఒక బిజినెస్ చేసేదానికి కావాల్సిన ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇక్కడ ఉంది. రియల్గానే నేను ఒక బిజినెస్ చేయాలా అనుకునే మెంబర్స్ మాత్రం ఇన్ఫ్లుయెన్సర్ టాస్క్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా? కాకపోతే అలా లేదంటే మీరు జస్ట్ షేర్ అండ్ ప్రమోషన్ని క్లిక్ చేసుకొని వర్కులు అనేది స్టార్ట్ చేసుకోండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా రాబోయే మెంబర్ ఫ్యూచర్లో ఒక బిజినెస్ మ్యాన్గా అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి దాన్ని వేస్ట్గా యూస్ చేసుకోవద్దండి. ఓకేనా? మీ మైండ్లో మీకు ఫ్యూచర్లో మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాన్ని ఒక బిజినెస్ లెవెల్లో మనం తీసుకువెళ్ళాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటే మాత్రం ఇన్ఫ్లుయెన్సర్ తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా? ఇక్కడ చూస్ ప్లాన్ మీద నేను ఇప్పుడు షేర్ అండ్ ప్రమోషన్ని క్లిక్ చేసుకుంటాను. ఓకేనా? ఈ డీటెయిల్స్ అంతా మీరు ఫిల్ చేసేదానికంటే ముందర మీరు ఇంపార్టెంట్గా ఇంకొక వర్క్ చేయాల్సింది ఉంది. దాన్ని ఏమనేదాన్ని నేను మీకు చెప్తాను. ఓకే?
మీకు ఎవరైతే రెఫరల్ లింక్ పంపించారో వాళ్ళ దగ్గరనే మన అఫీషియల్ది లింక్ తీసుకోండి, ఓకేనా. వెబ్సైట్ లింక్ దాన్ని ఒకసారి క్లిక్ చేసి పూర్తి వివరాలు మీకు ఏ టు ఇజెడ్ ఏం వాట్ అబౌట్ ఎస్బిఓ అనే డీటెయిల్స్ ఫుల్ అండ్ ఫుల్ మీకు దీంట్లో అవైలబుల్ ఉంది. ఒక కంపెనీలో మనం జాయిన్ అయ్యి వర్క్ చేస్తామంటే ఆ కంపెనీ గురించి డీటెయిల్ మీరు తెలుసుకొని మీ అప్లైనర్స్ చెప్పినా చెప్పకపోయినా మీరు ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి ఆ కంపెనీలో ఏం జరుగుతుంది కరెంట్గా ఏం జరుగుతుంది, ఇంత ముందర ఏం జరిగింది, ఇంకా పైన ఏం జరగబోతుంది, ఆ తర్వాత మీరు ఎస్బిఓ లోపల వచ్చిన తర్వాత మీకు ఎలాంటి సపోర్ట్స్ ఇక్కడ ఉంటుంది, మీరు ఎలా వర్క్ చేయబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ మీకు ఇక్కడ ఉంటుంది, ఓకేనా. ఊరికే ఫార్మాలిటీకి ఏదో గ్రూప్లో జాయిన్ అయ్యాము, గ్రూప్లో వాళ్ళు రెఫరల్ లింక్ సెండ్ చేశారు, దాంట్లో మేము జాయిన్ అయ్యాము అట్లని బ్లైండ్గా జాయిన్ అవ్వకుండా ఇక్కడ ఉండే డీటెయిల్స్ అన్నీ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి డీటెయిల్గా చదివి చూసిన తర్వాత ఇంతవరకు ఎందరికి పేమెంట్స్ పోయింది, ఎంత పేమెంట్స్ వేస్తున్నారు, కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని ఒక పేజ్ ఇచ్చింటారు. ఆ ఇంపార్టెంట్ లింక్స్ మీద క్లిక్ చేసి ఒక్కొక్క లింక్గా క్లిక్ చేసి చెక్ చేయండి, ఓకేనా. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ మీకు వాళ్ళు షేర్ చేయరు, ఓకే. ఎవరికన్నా ఉన్ని మీకు ఏ టు ఇజెడ్ డీటెయిల్స్ వాళ్ళు మీకు షేర్ చేసలేదు, మీరే తెలుసుకోవాల్సింది, ఓకే. ఒక జాగాకి వర్క్కి పోతామంటే ఆ జాగాలో ఉన్న డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంది అనే ఒక పూర్తి వివరాలని మీరు మాత్రమే అనలైజ్ చేసుకోవాలి, ఓకే. చేసుకున్న తర్వాత మీకు ఈ వర్క్ యావది సూట్ అవుతుంది అనేదాన్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఒక వర్క్ కోసం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసే దాంట్లో తప్పేంటి లేదు. ఈ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మీరు ఆ ఫామ్ని ఫిల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నేను చూస్ ప్లాన్ సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్లో ఒక్కో నంబరు తర్వాత అప్పర్ కేసు లోయర్ కేసు అంతా మిక్స్ చేసి 8 డిజిట్ అండ్ అబోవ్ మీకు పాస్వర్డ్ క్రియేట్ చేయమని చెప్పి ఇక్కడ వేసిండారు. మీరు అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, ఓకేనా. అప్పర్ కేసు లోయర్ కేసు అన్నీ కలిపి 8 డిజిట్ అండ్ అబోవ్ మీది పాస్వర్డ్ ఉండేలా ఇక్కడ టైప్ చేయండి. యా పాస్వర్డ్ అయితే మీకు గుర్తుకుంటుందో ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ వేయచ్చు. అట్లా లేకపోయినా కూడా మీకు బై మెయిల్లో మీకు పాస్వర్డ్ ఉంటుంది. అది ఎలా దాన్ని సెక్యూర్డ్గా పెట్టాలనే డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. నేను ఇప్పుడు పాస్వర్డ్ ఎంట్రీ చేస్తాను. నేను నాది పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. మీరు సేమ్ ఇట్లా ఇవ్వద్దండి. మీకేం పాస్వర్డ్ కావాలో దాన్ని మీరు ఇచ్చుకోండి, సరేనా. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసాను. తర్వాత మొబైల్ నెంబర్ వచ్చి కరెక్ట్గా వ్యాలిడ్ నెంబర్గా ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో మీకు ఓటీపీ అనేక రిసీవ్ కాదు, అప్పుడు మీకు చాలా స్ట్రగల్స్ అవుతుంది, సరేనా. మళ్ళీ కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ కూడా ఫస్ట్ ఏది ఇచ్చారో దాన్నే ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ నేను ఫస్టే చెప్పాను మీకు, వ్యాలిడ్ ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. అప్పటికి మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఒకసారి మీ జీమెయిల్కి వెళ్ళి యా మెయిల్ ఐడి అయితే లాగిన్ అయిందో దాన్ని కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎంట్రీ చేయండి మెయిల్ ఐడిని, సరేనా. ఓకే, మెయిల్ ఐడి అయింది. తర్వాత మీ క్వాలిఫికేషన్ అడిగినారు. మీ దేని క్వాలిఫికేషన్ దాన్ని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి. నేను క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తాను. తర్వాత మీది జెండర్ సెలెక్ట్ చేయండి. కరెక్ట్గా మెయిలా ఫీమేలా అదర్స్ అట్లా అనేదాన్ని కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ని ఏదీను స్కిప్ చేయకుండా కరెక్ట్ డీటెయిల్స్ మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయండి, ఓకే.
ఆ తర్వాత మీది డేట్ ఆఫ్ బర్త్ అడిగిండారు. నేను ఇక్కడ డమ్మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను కాబట్టి మీరు అలాగే డమ్మీ ఇవ్వకూడదు. మీరు ఇవ్వాల్సింది మీ పాన్ కార్డులో ఏం డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకేనా, నేను ఊరికి ఏదో ఒకటి ఫిల్ చేస్తాను, దాన్ని మీరు అలాగే ఫిల్ చేయకండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ క్లిక్ అండ్ రీడ్ అగ్రిమెంట్ ఫామ్ అనేసి ఉంది కదా, దాన్ని కరెక్ట్గా క్లిక్ చేసి ఇక్కడ మనకు అగ్రిమెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీన్ని స్టెప్ బై స్టెప్గా ఒక 5 మినిట్స్ కాదు 10 మినిట్స్ టైం తీసుకొని కూడా ఇక్కడ ఏమేమి అగ్రిమెంట్ ఫామ్ ఈ అగ్రిమెంట్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చిండారనే దాన్ని క్లియర్గా చూసుకున్న తర్వాత మీరు ఆ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సరేనా? ఓకే గైస్, మీరు ఫామ్ అన్ని ఫిల్ చేసిందయ్యా. ఫస్ట్ మన వెబ్సైట్ డీటెయిల్స్ను మనం చెక్ చేసేసాము. తర్వాత మనము అగ్రిమెంట్ ఫామ్ని రీడ్ చేసిందయ్యా. ఇప్పుడు ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఆ అగ్రిమెంట్ ఫాము నేను అగ్రీ చేస్తాను అనే ఒక కన్ఫర్మేషన్ కోసం ఈ టిక్ బాక్స్ మీద టిక్ కొట్టేసి ఆ ఫామ్ని సబ్మిట్ క్లిక్ చేసేసారంటే ఆ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా, ఆ ఫామ్ సబ్మిట్ అయిన వెంటనే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి సబ్మిట్ చేసిన వెంటనే మీ ఫామ్ యా ప్రాబ్లము లేకుండా సబ్మిట్ అయిపోయిందంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వచ్చి ఈ పేజ్ మీకు ఓపెన్ అయిందంటేనే మీ ఫామ్ ప్రాపర్గా సబ్మిట్ అయిపోయిందని అర్థం. ఈ పేజ్లో వచ్చి మీది లాగిన్ ఇన్స్ట్రక్షన్స్, అకౌంట్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత లాగిన్ డీటెయిల్స్ ఎక్కడ మీకు దొరుకుతుంది, లాగిన్ క్రెడెన్షియల్ మీకు ఎక్కడ రిసీవ్ అవుతుంది అనేదాన్ని మీకు ఈ మెసేజ్లో చెప్పింటారు. మీది రిజిస్టర్డ్ మెయిల్ ఐడిలో స్పామ్ బాక్స్ లేకపోతే ఇన్బాక్స్లో చెక్ చేయమని చెప్పింటారు. ఓకేనా, దానికి ఎలా చెక్ చేయాలంటే మీ జీమెయిల్ ఓపెన్ చేశారంటే దాంట్లో టాప్ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్పామ్ బాక్స్ ఇన్బాక్స్ మీకు షో అవుతుంది. ఓకేనా, దాన్ని మీరు చెక్ చేశారంటే మీకు ఇలాంటిది ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. ఓకే, ఆ మెయిల్ని క్లిక్ చేశారంటే మీకు ఇంకొక మెసేజ్ మీకు దాంట్లో ఓపెన్ అవుతుంది. ఇలాగ మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. ఓకేనా, మెసేజ్ మీన్స్ మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ మెయిల్లో వచ్చి మీకు స్పామ్లో ఉంటుంది. ఓకేనా, మీకు స్పామ్లో వచ్చి 30 days మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వచ్చి దాంట్లోంచి ఎరేజ్ అయిపోతుంది. మీకు ఆ స్పామ్లోనే అలాగే స్టోర్ అవ్వాలంటే మీకు ఆ స్పామ్లో వచ్చి రైట్ సైడ్ టాప్లో చూసారంటే 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని రిపోర్ట్ నాట్ స్పామ్ అని ఇచ్చేసారంటే మీకు అది డిలీట్ అవ్వకుండా మీకు పర్మనెంట్గా అలాగే ఉండిపోతుంది. ఓకేనా, ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చింటారు. ఓకే, మీది యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత ఈ లింక్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు లాగిన్ని క్లిక్ చేసి మీరు లాగిన్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ కింద స్క్రాల్ చేసుకుంటూ వచ్చారంటే కింద మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ది లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వవచ్చు. జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడే పూర్తి ఇన్స్ట్రక్షన్స్ మీకు అన్ని డీటెయిల్స్ మీకు అక్కడ దొరుకుతుంది. ఓకేనా, మీరు ఇప్పుడు ఇక్కడ మీ పాస్వర్డ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. మీకు భయం ఏమొద్దు కాబట్టి మీరు ఫర్గట్ అయినా కూడా మీకు ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇప్పుడు ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అంతకంటే ముందరే ఈ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా ఫాలో చేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వెంటనే. ఓకేనా, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఆ లాగిన్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. మీది ఆ లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేశారంటే మీకు మన ఎస్బీఓ పోర్టల్ మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీది యూజర్ నేమ్, పాస్వర్డ్ వేసి మీరు లాగిన్ చేసుకున్నారంటే మీకు ఒక వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. యూజర్ నేమ్ అంటే స్టాఫ్ ఐడి, మీకు వెల్కమ్ పేజీ లాగే ఉంటుంది. దీనికి ఇక్కడ ఒక వెల్కమ్ వీడియో ఉంటుంది. దాని నెక్స్ట్ నేను మీకు చెప్పిస్తాను. ఓకేనా, మీరు ఎస్బీఓలో ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి మీకు వెల్కమ్ పేజీ ఉంటుందా. ఓకేనా, దీనికి పైన డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం.